విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికల పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపైన హైకోర్టు స్టే విధించింది. నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు రేపటి నుంచి 13వ తేదీ వరకు కూడా నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయొద్దని ఆదేశించింది. దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏదైతే సంక్షేమ పథకాల చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఇటు టీడీపీ ఈ యొక్క పథకాలు విడుదల చేయడం వల్ల అది ఓటు బ్యాంకును ప్రభావితం చేసే పరిస్థితి కనపడుతుందంటూ కూడా అటు టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఈసీ కూడా దీని మీద స్పందించింది. ఏదైతే ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ డీబీటీ ద్వారా ఇచ్చేటువంటి ఈ యొక్క లబ్ధిదారులకు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం నిలుపుదల చేయాలి. 13వ తారీఖు తర్వాత మాత్రమే ఇవి జమ చేయాలి. అంతేగాని ఈ సమయంలో జమ చేయడానికి కుదరదంటే కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటు ఏపీ ప్రభుత్వం అటు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అటు లబ్ధిదారులకు ఏదైతే ఇటు ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే విద్యా దీవెనతో పాటు ఇతర ఏవైతే లబ్ధిదారులకు చేరవలసినటువంటి డబ్బులు పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపేస్తే తద్వారా వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారంటూ కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో హైకోర్టు దీనిపైన 9వ తారీఖు వరకు కూడా ఇది స్టే విధిస్తూ కూడా చెప్పింది. 9వ తారీఖున మరొకసారి విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఇంకా అలా నేపథ్యంలో ఈ ఒక్కరోజు మాత్రం శుక్రవారం రాత్రిలోపు డబ్బులు జమ చేసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా ఈ రోజు డబ్బులు జమ చేయడం వల్ల ఇది ప్రజలను ఏమైనా మైండ్ ఏమైనా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఓటు వేసే టైంలో ఈ రకంగా డబ్బులు జమ చేయడం వల్ల ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? అంటే గతంలో చూస్తే ఇటు 2019లో కూడా టీడీపీ ఇదే తరహాలో అటు మహిళలకు ఇచ్చినటువంటి కానుక డబ్బులు ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయలు కూడా ఇదే తరహాలో జమ చేయడం జరిగింది. అయితే అదే తరహాలో ఇప్పుడు వీరు కూడా కొత్త ఈ విధమైనటువంటి పంతాలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా టీడీపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు అయితే ఎక్కడ లేవు. కానీ ఈసారి ఏదైతే ఈ లబ్ధిదారులు కూడా డబ్బులు ఏదైతే జమ అవుతున్నాయో ఇది ఓటు బ్యాంకును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలు పెట్టడం కోసమే ఈ డబ్బులు జమ చేస్తున్నారంటే కూడా ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి. 5 నెలలుగా ఇవ్వనటువంటి డబ్బులు ఇప్పుడు ఇంత అవుట్ని ఎందుకు ఇవ్వాలంటూ కూడా వారైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా హైకోర్టు అనుమతులతోటి ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఈ రోజు రాత్రి లోపు డబ్బులు జమ చేసుకోవాలంటూ కూడా చెప్పింది. అయితే ఎంతమంది ఖాతాలో ఈ రోజు ఈ డీబీటీ ద్వారా డబ్బులు జమ అవుతాయి అనేది లేదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కొంతవరకు అయితే ఓట్ బ్యాంక్ మీద ప్రభావం ఖచ్చితంగా చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజానాడిని పట్టుకోవడం కోసం ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అనేక రకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాయి. పథకాలు, ఉచిత పథకాలు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే విద్యుత్ దీవెన కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో ఇవ్వడం ఖచ్చితంగా ఈ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లుగానే పరిగణించాలంటూ కూడా టీడీపీ అయితే మండిపడుతుంది. కానీ ఈసీ ఏదైతే 13వ తారీఖు తర్వాత మీరు జమ చేసుకుని చెప్పినప్పటికీ కూడా హైకోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకోవడం అసలు ఆంతర్యం ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు అయితే మాత్రం జమ కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.